సో హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. సో చాలా డేస్ అయింది నేను బ్లాగ్ పెట్టి, లైక్ వీడియోస్ పెట్టి చాలా డేస్ అయింది. నాకు మళ్ళీ టైం దొరకట్లేదు. సో అలా సో ఇప్పుడు మనం చూస్తున్నాం, మన ఎదురుగా ఉన్నది ది ఫార్చ్యూనర్. సో ఇది సిగ్మా 4 వేరియంట్. సో వన్ ఆఫ్ ద ఆఫ్ రోడర్ ఎస్యూవి, బిగ్ సైజ్ ఎస్యూవి, ఫ్యామిలీ ఎస్యూవి అండ్ ఆఫ్ రోడర్ అండ్ ఇంకా చాలా చాలా నేమ్స్ అయితే ఉంటున్నారు. సో యా, ఇది బేటా అన్నట్టు. సో ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ కాబట్టి ఇది బేటా. మీకు బాప్ చూపిస్తాను. సో దట్ ఈస్ అన్ ఓజీ ఫార్చ్యూనర్ విత్ 3.0 లీటర్ టర్బో చార్జ్ డీజిల్ ఇంజన్. సో అది ఫస్ట్, బాప్ అనేది. సో బాప్ అంటే అది అసలు వేరే లెవెల్ అది. సో ఇది దాని నెక్స్ట్ బేటా అన్నట్టు. సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ కలర్ అయితే బ్లూ టిన్స్ తోని బ్లాక్, సో బ్లూ అండ్ బ్లాక్ మిక్స్ తోని, సో డార్క్ వేరియంట్ అట్లా ఉంది. యా, సో మా మామయ్య కొత్తగా తీసుకున్నారు. యా, సో రివ్యూ అనే కాదు, జస్ట్ ఒకసారి అవుట్లైన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అన్ని ఒకసారి చూద్దాం అసలు ఏంటిది అనేది. సో ఫ్యామిలీ ఎస్యూవీ ఆర్ ఆఫ్ రోడింగ్ క్యాపబిలిటీస్ ఉన్న బెస్ట్ ఆఫ్ రోడర్ క్యాపబిలిటీస్ ఉన్న కార్ అంటే ఇదే. అండ్ దీని నెక్స్ట్ మనకి స్కార్పియో ఉంది అండ్ స్కోడాలో కార్డియాక్ ఉంది, బట్ అవి సెకండరీ అని. బట్ ఓజీ ఫార్చ్యూనర్ ఈస్ ఫర్ ఓన్లీ ఆఫ్ రోడర్ అండ్ అది ఆ ఫీలింగే వేరు. సో అండ్ టాప్ మోస్ట్ సెల్లింగ్ కారు, టాప్ మోస్ట్ ప్రీమియం ఎస్యూవీ అండ్ టాప్ మోస్ట్ 7-seater ఎస్యూవీ విత్ ఫీచర్ లోడెడ్ అంటే కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, బట్ అంత మించి ఎక్కువ లేవు. యా, సో ఫస్ట్ బేసికల్ గా ఏంటంటే ఫస్ట్ చూడ్డానికి చాలా హై ఉంటుంది అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 225 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఫర్ బెటర్ ఆఫ్ రోడింగ్. సో అక్కడ టైర్స్ కూడా మనకి ఆఫ్ రోడింగ్ టైర్స్ కి ఆఫ్ రోడర్ టైర్స్ లాగా డిజైన్ చేశారు. అండ్ యా, ప్రీమియం ఎస్యూవీ దగ్గర 44 lakhs or 45 lakhs దాకా, 35 to 44 ఆ రేంజ్ లో ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసేదైతే 4x4 సిగ్మా వేరియంట్. సో బేస్ నుంచి సెకండ్. సో ఫస్ట్ 4x2, నెక్స్ట్ 4x4, నెక్స్ట్ జిఆర్ స్పోర్ట్, నెక్స్ట్ లెజెండర్. సో అట్లా ఉన్నాయి అన్నమాట వేరియంట్స్. సో ఇప్పుడు ఇదైతే 4x4 సిగ్మా వేరియంట్ ఇది. సో అట్లా. సో మనకి ఫ్రంట్ వచ్చేసరికి సో మనకి బైబీమ్ ఎల్ఈడి ప్రొజెక్టర్ సెటప్ వస్తుంది. ఇది బైబీమ్ ఎల్ఈడి ప్రొజెక్టర్ సెటప్. ఫ్రంట్ లో పార్కింగ్ సెన్సార్స్, ఫాగ్ ల్యాంప్స్. సో ఇది డిఆర్ఎల్ కమ్ టర్న్ సిగ్నల్. సో మనకి పార్కింగ్ సెన్సర్స్ 2 ఉన్నాయి. అండ్ ముందు కూడా మనకి ఆఫ్ రోడింగ్ క్యాపబిలిటీస్ కి ఈ స్పేస్ అనేది చాలా హై ఉంది. సో అప్రోచ్ యాంగిల్, డిపార్చర్ యాంగిల్స్ అవన్నీ కూడా ఇందులో వర్క్ చెప్తూ ఉంటారు. సో అది కూడా నేను చెప్తాను. అండ్ మ్యాక్స్ టొయోటా లోగో. వర్షం పడింది అందుకనే కార్ కొద్దిగా. సో బ్లాక్స్ లో గ్రిల్, కింద సిల్వర్ ఇన్సర్ట్ అండ్ సేమ్ సెటప్. సో ఫ్రంట్ లో 2 పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి, ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, బానెట్ కూడా మస్కులర్ బానెట్ అండ్ విండ్ షీల్డ్ అండ్ పైన సో ఫంక్షనల్ రూఫ్ రైల్స్ కాదు, జస్ట్ ఇది యాక్సరీస్. అండ్ ఓఆర్వీఎం మీద మనకి సిల్వర్ ఫినిషింగ్. సో ఇది టైర్ సైజ్. సో టైర్ సైజ్ వచ్చేసరికి మనకి ఈ లెంత్ అనేది చాలా ఉంటుంది బికాస్ ఆఫ్ రోడింగ్ క్యాపబిలిటీ. అండ్ టైర్ ఇది కూడా ఈ విడ్త్ కూడా విడ్త్ అండ్ ఈ హైట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో టైర్ సైజ్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఉంది. సో 265/60 R18. సో 265/60 R18. సో దీస్ ఆర్ 18 inches గన్ మెటల్ గ్రే. సో గ్రేయిష్ టైప్ ఆఫ్ అల్లాయ్ వీల్స్. సో టొయోటా లోగో. అండ్ ఆబ్వియస్లీ మనకి సైడ్ ఫుట్ స్టెప్ కావాలి బికాస్ ఆఫ్ హైట్. అండ్ హైట్, విడ్త్, వెయిట్ చాలా ఎక్కువ దీనికి. సో వెయిట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 2350 kilos ఉంటుంది. సో అట్లా అనమాట. అండ్ ఆబ్వియస్లీ మనకి సైడ్ ఫుట్ స్టెప్ కావాలి బికాస్ పెద్దవాళ్ళు ఎక్కడానికి సింపుల్ గా ఉంటుంది. అండ్ ఓఆర్వీఎంస్ మీద మనకి టర్న్ సిగ్నల్ అండ్ పడిల్ ల్యాంప్ ఉంది ఇక్కడ. సో అది కార్ ఆన్ చేసినప్పుడు తెలుస్తుంది. సో క్రోమ్ డోర్ హ్యాండిల్స్, రిక్వెస్ట్ సెన్సర్ ఆన్ బోత్ ద సైడ్స్. సో చాలా సన్నగా క్లాడింగ్ అయితే ఉంది. సో ఇక్కడ మనకి చాలా సన్నగా క్లాడింగ్ అయితే ఉంది. సో ఇది కూడా బ్యాక్ వీల్. సో సేమ్ ఉంటుంది. సో ఫస్ట్ బేసికల్లీ 4x2 వేరియంట్ ఉన్నప్పుడు మనకి రియర్ వీల్ డ్రైవ్ ఉంటుంది అండ్
ఫ్యూయల్ వచ్చేసరికి 80 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ అండ్ ఒక క్రోమ్ లైన్ అండ్ రెయిన్ వైజర్స్ యాక్సెసరీస్ అండ్ స్పాయిలర్ విత్ హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్. సో వెనకాల కూడా కాంబినేషన్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ అండ్ టొయోటా బ్యాడ్జింగ్, ఫార్చునర్ లోగో, నెంబర్ ప్లేట్ హోల్డర్, ఒక స్టైలింగ్ కిట్ అట్లా. సో ఇది సిగ్మా ఫోర్ వేరియంట్ ఇది. అండ్ ఇది కూడా ఒక స్టైలింగ్ కిట్ లైక్ అదే బూట్ లిప్ అట్లాంటివి. అండ్ ఫాగ్ ల్యాంప్స్, రియల్ ఫాగ్ ల్యాంప్స్ అండ్ రిఫ్లెక్టర్, స్పేర్ టైర్, స్కిడ్ ప్లేట్, ఎగ్జాస్ట్ పైప్ అండ్ మనకు ఆబ్వియస్లీ పవర్ టెయిల్గేట్ ఉంది. సో ఆబ్వియస్లీ మనకి పవర్ టెయిల్గేట్ ఉంది. సో బూట్ వచ్చేసరికి మనకి 296 liters ఆఫ్ బూట్ స్పేస్. ఇంకా సెకండ్ రో థర్డ్ రో ఫోల్డ్ చేసి ఇంకెక్కువనే వస్తుంది. అండ్ ప్రీమియం క్వాలిటీలో కూడా ఉంది మ్యాట్. సో ఇవి అండ్ ఆబ్వియస్లీ పవర్ టెయిల్గేట్. సో ఇది సైడ్ ప్రొఫైల్. సో సైడ్ ప్రొఫైల్ అంటే మీకు ఆల్రెడీ చూపించాం కాబట్టి సేమ్ సైడ్, రెండు సేమ్ ఉంటాయి. సో కమింగ్ టు ఇంజన్ స్పెసిఫికేషన్స్ అండ్ డైమెన్షన్స్. ఇది బ్లాక్ కమ్ బ్లూ మిక్స్డ్ గా ఉంది, సో అందుకని మనకి తెలుస్తుంది. సో ఇంజన్ వచ్చేసరికి మనకి ఈ వేరియంట్ లో అయితే ఇంజన్ ఆప్షన్స్ అయితే రెండు ఉన్నాయి. సో 2.7 liter పెట్రోల్ ఒకటి, 2.8 liter టర్బో చార్జ్ డీజిల్ ఒకటి. సో ఇప్పుడు నేను చూపించే వేరియంట్ అయితే 2.8 liter టర్బో చార్జ్ డీజిల్ ఇంజన్. సో మనకి ఎగ్జాక్ట్ గా 201 horsepower ఉంది. సో బై డిఫాల్ట్ గా 500 Newton meters ఆఫ్ టార్క్. సో ఎక్కువ టార్కీ నేచర్ ఉంటుంది. సో 2.8 liter ఇది. సో ఆబ్వియస్లీ సిగ్మా 4 అంటే అంతేలే. సో టర్బో చార్జ్ ఇన్లైన్ 4 cylinder ఉంది. సో మాన్యువల్ వచ్చేసరికి మనకి 6 speed MT అండ్ ఆటోమేటిక్ వచ్చేసరికి 6 speed టార్క్ కన్వర్టర్ ఉంది. సో అలా అనమాట. అండ్ ఆఫ్ రోడింగ్ క్యాపబిలిటీ చూసుకుంటే మనకి ఇందాక చెప్పినట్టు నేను మళ్ళీ బ్లాగ్ లో మెన్షన్ చేస్తాను. డిపాచర్ యాంగిల్స్ అవన్నీ చూసి పెట్టాలి. సో బట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను, ఎందుకంటే నాకు కూడా తెలీదు కార్ వస్తున్నట్టు అట్లా. సో లెంత్ వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ 5 meters కి లోపలే ఉంటుంది. సో 5 meters లోపలే ఉందంటే అది కంపల్సరీ D1 సెగ్మెంట్ కిందకి వస్తుంది అన్నట్టు. సో సెగ్మెంట్ వైజ్ అంటే ABCD అట్లా ఉంటుంది. సో D సెగ్మెంట్ అనేది మొత్తం 5 meters కి లోపల ఉన్నది. సో అట్లా కొన్ని క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. సో D1 సెగ్మెంట్ లో 7-seater ప్రీమియం SUV అనేది ఫార్చునర్, తర్వాత గ్లాస్టర్, తర్వాత స్కార్పియో, సో అండ్ తర్వాత స్కోడా కోడియాకు అండ్ ఫోర్డ్ ఎండెవెరా. సో వన్ ఆఫ్ ద మెయిన్ రైవల్ దీనికి ఫోర్డ్ ఎండెవెరా అని చెప్పొచ్చు. సో అట్లా ఉన్నాయి. బట్ ఫార్చునర్ ఇస్ ద, సో ఏదైనా ఫార్చునర్ అంతే. ఫార్చునర్ ఆఫ్ రోడ్ కబాబ్. సో కబాబ్ అంటే ఆఫ్ రోడర్ ఇది. సో లెంత్ వచ్చేసరికి మనకి 4795. సో ఆబ్వియస్లీ ఈ లెంత్ వచ్చేసరికి మనకి 4795 అండ్ విడ్త్ వచ్చేసరికి 1855. సో ఇది విడ్త్. సో 1855 విడ్త్ అండ్ హైట్ కూడా 1835 హైట్. సో ఇట్లా. అండ్ వీల్ బేస్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 2745. సో వీల్ బేస్ ఇది 2745 వీల్ బేస్. అండ్ బూట్ స్పేస్ మనకి 296 liters బూట్ స్పేస్. గ్రౌండ్ క్లియరెన్స్ ఆల్రెడీ నేను చెప్పాను 225 mm అని. సో అది. సో ఫ్యూయల్స్ కూడా 80 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్. సో బై డిఫాల్ట్ గా అండ్ ఎస్పెషల్లీ ఈ వేరియంట్ లో మనకి రియర్ డిస్క్ వస్తుంది. సో అంటే దాదాపు ఇప్పుడున్న దానికి అన్నిటికీ రియర్ డిస్క్ ఉంటుంది. సో రియర్ డిస్క్ ఉంది. సో అట్లా అనమాట. సో అండ్ సేఫ్టీ విషయానికి వచ్చేసరికి సేఫ్టీ విషయానికి వస్తే 7 SRVs ఎయిర్ బ్యాగ్స్, ABS, EBD, బ్రేక్ అసిస్ట్, హిల్ హోల్డ్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, తర్వాత డిఫరెన్షియల్ లాక్, ట్రాక్షన్ కంట్రోల్, తర్వాత ఇంకా ఆఫ్ రోడింగ్ క్యాపబిలిటీస్ కి సంబంధించిన వాట్ వి కాల్ అవన్నీ. అండ్ డిఫరెన్షియల్ లాక్ 4x4 ఇవి, తర్వాత 4 low 4 high అవి కూడా డిఫరెన్షియల్ లాక్ కిందకి వస్తాయి. సో అట్లా ABS విత్ EBD, హిల్ హోల్డ్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, ఇక అట్లాంటి బేసిక్ ఫీచర్స్ అయితే వచ్చేసినాయి. సో 7 air bags మనకి బై డిఫాల్ట్ గా 7 air bags ఉన్నాయి. సో ఇవి సేఫ్టీకి. అండ్ మనకి వైపర్స్ వచ్చేసరికి డ్యూయల్ బ్లేడ్ వైపర్స్, ఇవి మంచి ప్రీమియం క్వాలిటీలో. సో లెట్స్ జంప్ ఇన్ టు ఇంటీరియర్.
ఓ మై గాడ్, ఇంటీరియర్ బాప్రే, ఇంటీరియర్ కొద్దిగా చీకటి అయింది. సో ఐ థింక్ ఐ విల్ ట్రై. యా, సో ఇంటీరియర్ ఒకసారి వెనకాల నుంచి చూద్దాము, మనకు తెలుస్తుంది. సో సీటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే కొద్దిగా అంటే పెద్దవాళ్ళకైతే కష్టం, బట్ అకార్డింగ్ టు నేను ఉండేదైతే 5 feet 8 inches నేనున్నాను. సో నాకు కొద్దిగా ఎక్కడానికి కొద్దిగా టఫ్, అంటే మరీ టఫ్ కాదు, బేసిక్ టఫ్ అయితే ఉంది. అండ్ సో ప్రాపర్ థర్డ్ ఉంది డోర్కి. సో ప్రాపర్ థర్డ్ అయితే డోర్కి. సో ప్రాపర్ థర్డ్ తోని డోర్ అయితే వస్తుంది. సో ఇంటీరియర్ ఇది ఆల్ బ్లాక్ థీమ్. ఐ థింక్ కనిపిస్తుందా? ఓకే, ఇంటీరియర్ నేను ఒకసారి ఫ్లాష్ లైట్ ఆన్ చేసి ఇస్తాను. సో ఫ్లాష్ లైట్ ఆన్ చేస్తాను, ట్రై చేస్తాను బ్లాక్ చేయడానికి, బట్ ఇంటి చీకటి ఉంది. సో అట్లా. సో ఇంటీరియర్ వచ్చేసరికి మనకి ఆల్ బ్లాక్ థీమ్ విత్ సమ్ సిల్వర్ ఇన్సర్ట్స్ ఉన్నాయి. సో యా, క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ రియర్ సీట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి మనకి రియర్ సీట్ ఎట్లా చెప్పాలి, ఓకే ఇట్లా ట్రై. సో యా, మంచి లెగ్ రూమ్ ఉంది, నీ థై సపోర్ట్ ఉంది, నీ సపోర్ట్ ఉంది, అండ్ హెడ్ రూమ్ కూడా చాలా అడిక్వేట్ ఉంది. హెడ్ రూమ్ కూడా చాలా గ్యాప్ ఉంది హెడ్ రూమ్ కి కూడా. సో నేనైతే 5 feet 8 inches ఉంటాను. అకార్డింగ్ టు నా కంఫర్ట్ అయితే బాగానే ఉంది. సీట్ కుషనింగ్ కూడా చాలా బాగుంది, చాలా స్మూత్ గా ఉంది, సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ డ్రైవర్ పాయింట్ ఆఫ్ వ్యూకి వద్దాం మనం. సో ఇంటీరియర్ జంప్ అవ్వగానే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నోటీస్ చేసేదంటే బానెట్. బానెట్ అని కాదు, ఇంకా వేరే చాలా నోటీస్ చేయొచ్చు, బట్ బానెట్ అయితే చాలా, అంటే బండి నేను ఒక ఫస్ట్ ఫ్లోర్ లో కూర్చున్నంత హైట్ లో ఉంది. సో అట్లా అనమాట. సో ఫస్ట్ ఫ్లోర్ లో కూర్చున్నంత ఫీలింగ్ వస్తుంది, అండ్ చాలా హై స్టాన్సెస్ గా చాలా హై ఉన్నట్టు అనిపిస్తుంది. రోడ్డు కూడా కొద్దిగా అంటే కనిపిస్తుంది కానీ, బట్ కొద్దిగా పైకి ముందుకు రావాల్సి వస్తుంది నా హైట్ కి. బట్ ఫార్చునర్ నడిపించాలంటే మినిమం గట్స్ అయితే ఉండాలబ్బా, ఎందుకంటే ఇంత హైట్, ఇంత వెయిట్, ఇంత లైక్ ఇంత మ్యాసివ్ అయితే నడిపించాలంటే చాలా పెద్ద టాస్కే అది. సో ఆబ్వియస్లీ మనకి ఇది 11 inches సీట్ కుషనింగ్ కూడా చాలా బాగుంది, అండ్ మంచి సపోర్ట్ ఉంది షోల్డర్స్ కి, అండ్ బ్యాక్ కి కూడా చాలా సపోర్ట్ ఇస్తుంది కుషనింగ్ తోని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మొత్తం బ్లాక్ ఇంటీరియర్స్. సో కొద్దిగా సిల్వర్ ఇన్సర్ట్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ అక్కడ. మొత్తం ప్యూర్ అయితే బ్లాక్ ఇంటీరియర్స్ తోనే ఉంది బండి. ఓకే, సో లైట్స్, సో మొత్తం బ్లాక్ ఇంటీరియర్స్ తోనండి. అండ్ దీంట్లో మనకి 11 JBL స్పీకర్స్ ఉన్నాయి. సో 1 2 3 అట్లా 11 ఉన్నాయి మొత్తం JBL స్పీకర్స్. సో లాస్ట్ లో మనకి బూట్ లో సబ్ వూఫర్ ఉంది. సో ఇప్పుడు నేను చూపిస్తున్నట్టే ఆటోమేటిక్ వేరియంట్. సో ఆటోమేటిక్ వేరియంట్ లో మనకి టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్, పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ అండ్ సీక్వెన్షియల్ షిఫ్ట్. సో ఇట్లా. అండ్ ఆటోమేటిక్ మనకి బై డిఫాల్ట్ గా 4x2 వేరియంట్ కి అయితే ఇది ఉండదు, బట్ 4x4 వేరియంట్ కి అయితే హై 2, హై 4, సో లో 4. సో లో 4 ఎప్పుడు వాడతామంటే ఎప్పుడైనా డిఫరెన్షియల్ లాక్ గానీ అట్లా యాక్టివేట్ చేసినప్పుడు అయితే యూజ్ చేస్తాము. సో చెప్తున్నా కదా 4x4 వేరియంట్ కి ఇది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి హిల్ డీసెంట్ కంట్రోల్. సో డిఎస్సి అంటే అదే డీసెంట్ యాక్సెస్ కంట్రోల్ అనమాట. అండ్ ఈ రెండు వచ్చేసరికి మనకి వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, అండ్ ఒక USB-C సాకెట్, అండ్ 12 volt ఛార్జింగ్ సాకెట్. అండ్ మనకి ఈ వేరియంట్ లో మనకి డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వచ్చింది, ఆటోమేటిక్ AC విత్ డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్. అండ్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆన్ ఉండాలా ఆఫ్ ఉండాలా అనేది ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ JBL టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. సో అట్లా అనమాట. సో అండ్ AC వెంట్స్, హజార్డ్ లైట్స్. సో హజార్డ్ లైట్స్ ఇవి. అండ్ డాష్ బోర్డ్ క్వాలిటీ కూడా చాలా రగ్గడ్ గా ఉంది, బికాస్ ఈ టైప్ ఆఫ్ ఆఫ్ రోడింగ్ కి డాష్ బోర్డ్ క్వాలిటీ ఇట్లా ఉండాలి. బట్ హార్డ్ ప్లాస్టిక్స్ అయితే ఉన్నాయి, బట్ ఇక్కడ సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ ఉన్నాయి.
బట్ ఇది హార్డ్ ప్లాస్టిక్. అండ్ ఇది కూడా కుషనింగ్ ఉంది, సాఫ్ట్ టచ్ మెటీరియల్స్. అండ్ అప్పర్ గ్లో అండ్ లోయర్ గ్లో అనేది లాకబుల్. అండ్ డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ అయితే పవర్ విండోస్. సో అన్ని 4 విండోస్ కి 1 టచ్ పవర్ అప్ అండ్ డౌన్ 1 టచ్ ఉంటుంది. అండ్ చైల్డ్ లాక్. సో ఇవి అవుట్ సైడ్ ఓవర్విఎం కి అడ్జస్ట్మెంట్ చేయడానికి. అండ్ ఇక్కడ పార్కింగ్ సెన్సర్స్ ఆన్. అండ్ ఇది బూట్ ఓపెన్ చేయడానికి బటన్. అండ్ ఇది ఇంజన్ కి బూస్ట్ ఇవ్వడానికి. సో ఇంజన్ బూస్ట్ అనేది అంటారు దీన్ని. అండ్ ఇదేమో ఫ్రంట్ బానెట్ ఓపెన్ చేయడానికి, ఇదేమో ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేయడానికి. సో 2 పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్. సో ఆటోమేటిక్ వేరియంట్స్ కి మనకి ప్యాడల్ షిఫ్టర్స్ ఉన్నాయి. సో టార్క్ కన్వర్టర్ కాబట్టి ప్యాడల్ షిఫ్టర్స్ ఉన్నాయి. సో ఆటో హెడ్ ల్యాంప్స్, రియర్ ఫాగ్ కూడా ఉంది కింద. సో దాని స్విచెస్ కూడా ఇక్కడే ఉన్నాయి. అండ్ ఆటోమేటిక్ వైపర్స్ అయితే లేవు. సో ఇవి వైపర్ కంట్రోల్స్. అండ్ ప్యాడల్ షిఫ్టర్స్ ఉన్నాయి. సో ఆటోమేటిక్ వేరియంట్ కి. సో ఇవేమో మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కి కంట్రోల్ చేయడానికి వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్, సీక్, మోడ్ అండ్ వాయిస్ అసిస్టెన్స్. సో ఇక్కడే కాల్ ఆన్సర్ అండ్ కాల్ డిక్లైన్ బటన్. సో ఇది వచ్చేసరికి మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో ఉన్న ఈ ట్విన్ పాడ్. ఇదేమో ట్విన్ పాడ్, ఈ మధ్యలో ఎల్సిడి స్క్రీన్ అనమాట. సో సేమ్ లైక్ ఇన్నోవా క్రిస్టా లానే. సో నేను ఆల్రెడీ ఇన్నోవా క్రిస్టా మీద బ్లాగ్ చేశాను. సో సేమ్ దానిలానే ఉంటుంది. సో యా, ఇవి ట్విన్ పాడ్. అండ్ ఇక్కడ మనకి ఈ పాడ్ లో ఏమో ఆర్పిఎం మీటర్, కింద ఇంజన్ టెంపరేచర్. అండ్ ఈ పాడ్ లో ఏమో మనకి స్పీడోమీటర్ అండ్ ఫ్యూయల్ మీటర్ అనేది ఉంటుంది. సో హ్యాండిల్ ఉంది, బికాస్ ఆఫ్ హోల్డ్ చేయడానికి హ్యాండిల్ ఉంది. సో ఎక్కేటప్పుడు ఈజీగా ఎవరైనా పెద్దవాళ్ళు ఎక్కాలి అన్నప్పుడు ఎక్కచ్చు. సో మనకి ఇక్కడ SRS ఎయిర్ బ్యాగ్ ఉంది. సో 7 ఎయిర్ బ్యాగ్స్, నేను చెప్పినట్టు 7 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ లైట్ విత్ ఇది అండ్ రీడింగ్ లైట్స్. సో రీడింగ్ లైట్స్, SOS బటన్ అండ్ డోర్ కి సంబంధించి డోర్ ఓపెన్ చేసినప్పుడు లైట్సా లేదంటే ఇండివిజువల్ లైట్స్ అనేది. అండ్ ఈ బటన్ వచ్చేసరికి సంథింగ్ ఓకే చూద్దాం. సో అట్లా కప్ హోల్డ్ సన్ గ్లాస్ హోల్డర్. సో ఆటో డిమ్మింగ్ ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్. సో ఆటో డిమ్మింగ్ ఉంది. అండ్ సేమ్ కేస్ లెఫ్ట్ అండ్ రైట్. సో హ్యాండిల్ ఉంది. సో అన్ని ప్యాసింజర్స్ కి హ్యాండిల్ ఉంటది, బికాస్ ఎక్కడానికి కొద్దిగా సింపుల్ గా ఉంటుంది కాబట్టి. సో హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్. అండ్ సో 6 వే ఆర్ 8 వే. సో మోస్ట్లీ 8 వేనే ఉంటుంది. సో 8 వే పవర్. సో ఇదేమో 8 వే పవర్ అడ్జస్టబుల్ ఇది. సో ఫ్రంట్ కి బోత్ ఉన్నాయి. సో యా, లంబర్ సపోర్ట్ లేదు, బట్ కుషనింగ్ అయితే చాలా బాగుంది. చాలా చాలా సాఫ్ట్ గా ఉంది, మెత్తగా ఉంది. కూర్చోడానికి అయితే చాలా సింపుల్ గా ఉంది. సో అట్లా అన్నమాట. సో 8 వే ఇది పవర్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్. సో దీంతో పాటు మనకి 7 వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఉన్నాయి. అండ్ కింద డాష్ బోర్డ్ దగ్గర వచ్చేసరికి మనకి ట్విన్ కప్ హోల్డర్స్ ఉన్నాయి. సో ఇది ఓన్లీ ఫోన్ పెట్టుకోవడానికి, బట్ ఇట్ ఈస్ నాట్ అండ్ వైర్లెస్. ఐ థింక్ ఇది వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అనుకుంటా, కానీ ఇక్కడైతే ఏం మెన్షన్ చేయలేదు. యా, సో ఇక్కడైతే మనకి కప్ హోల్డర్స్ ఉన్నాయి. అండ్ ఇది కూడా ప్రీమియం లెదర్ కాదు, ఒక ఫినిషింగ్ చాలా బాగుంది. అండ్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్. సో ఇది గేర్ సిస్టమ్. సో టార్క్ కన్వర్టర్ ఇది. అండ్ మనకి ఇందులో మొత్తంగా 3 డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈజ్ ఇకో, సెకండ్ ఈజ్ నార్మల్ అండ్ స్పోర్ట్. సో ఇకోలో అనేది మనం మైలేజ్ పరంగా మైలేజ్ గా డ్రైవ్ చేయొచ్చు. నార్మల్ ఈజ్ నార్మల్ సిటీ డ్రైవింగ్. స్పోర్ట్ ఈజ్ కొద్దిగా పవర్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. సో 2 డమ్మీ బటన్స్. ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ అండ్ డిఫరెన్షియల్ లాక్ ఉంది. సో ఇక్కడ కూడా డమ్మీ బటన్స్ ఉన్నాయి. అండ్ ఇదేమో ఆమ్రెస్ట్, ఫ్రంట్ ఆమ్రెస్ట్ కూడా చాలా వైడ్ గా ఉంది. సో ఇక్కడ నా చేయి చూడొచ్చు మీరు. సో ఎంత. అండ్ దీని కింద కొద్దిగా స్టోరేజ్ స్పేస్. సో మరీ అంత డీప్ లేదు. సో కొద్దిగా స్టోరేజ్ స్పేస్ ఉంది, బట్ ఇది స్లైడ్ అయితే కాదు. మాన్యువల్ హ్యాండ్ బ్రేక్. యా, సో మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అట్లా. సో టొయోటా కార్స్ లో ఫార్చునర్ కి సన్ రూఫ్ అయితే రాలేదు. సో ఇన్నోవా హై క్రాస్ కి ఉంది. అండ్ ఇంకా అర్బన్ క్రూజర్. సో ఇట్లాంటి వాటికే మనకి సన్ రూఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ ఫార్చునర్ కి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే రూఫ్ మౌంటెడ్ ఏసీ వెంట్స్ ఉన్నాయి కాబట్టి మనకి సో ఇక్కడ ఉన్నాయి రూఫ్ మౌంటెడ్ ఏసీ వెంట్స్ అన్నమాట ఇవి. సో అలా. సో పైన కూడా మనకి ఒక రీడింగ్ లైట్ అండ్ ఆటోమేటిక్ ఏసీ ఆఫ్ అండ్ ఆఫ్, ఫ్యాన్ అడ్జస్ట్మెంట్ అవి కూడా ఉన్నాయి.
బట్ ఇన్నోవా క్రిస్టా లాగైతే మనకి ఏసీకి ambient లైటింగ్ అయితే లేదు, బట్ ఇన్నోవా క్రిస్టాకు ఉంటుంది. సో అలా అన్నమాట. అండ్ ప్రతి దానికి హ్యాండిల్ విత్ హుక్ ఉంటుంది. అండ్ ప్రతి ప్యాసింజర్ కి మొత్తం ఇందులో ఎంతమంది అయితే ఉంటారో, లైక్ 7 సీటర్ అయితే 7 సీట్ బెల్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు అది రూల్ వచ్చింది కాబట్టి 7 సీట్ బెల్ట్స్ ఉండాలని. సో నేను షూట్ చేస్తుంది నైట్ లో. ఓకే, సో సేమ్ స్టోరీ. బ్యాగ్ కూడా అంతే, ఆ బ్యాగ్ కూడా అంతే. సో యా, సీటింగ్ క్వశ్చనింగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఒక్కసారి యా, సో యా, ఆన్ అయితే ఇలా ఉంటుంది బండి. యా, సో ఇది ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ అన్నమాట. సో ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ గురించి సంథింగ్ ఇక్కడ ఏదో ఉంది. సో నాకు తెలిసి ఫ్రంట్ పార్కింగ్ ఆర్ లైక్ ఇది ఏదన్నా డిఫరెంట్ కావచ్చు. అండ్ JBL ప్రీమియం ఆడియో సిస్టమ్ అండ్ ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్. ఆటో హెడ్ ల్యాంప్స్ ఆన్ అయిపోయినాయి. సో ఆర్సిఎన్ఎస్ కార్ ఆన్ చేయగానే సో అట్లా. అండ్ ఇది 4 హై. సో మొత్తం బ్లూ, వెనకాల బ్యాక్ లైట్ అయితే బ్లూ ఉంది. అండ్ ఇది మనకి డిస్ప్లే. సో ఇక్కడ నుంచి మనం డిస్ప్లే అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ యా, మొత్తం బ్లూ లైట్స్ ఉన్నాయి. సో యా, లైట్ సెటప్ చూపిస్తాను ఒకసారి. సో యా, కింద DRL కమ్ ఇండికేటర్, ఫాగ్ ల్యాంప్స్, మెయిన్ హెడ్ ల్యాంప్. సో లెఫ్ట్ బ్యాక్ వెళ్దాం. సో యా, ఇది ఫాగ్ ల్యాంప్స్, ఐ మీన్ టైల్ ల్యాంప్ అండ్ రియర్ ఫాగ్ ల్యాంప్స్ అన్నమాట. సో ఇది మొత్తం సెటప్, ఫార్చునర్ సెటప్ ఇది. సో మనం ఫ్రంట్ సీట్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ సీట్ ఎక్స్పీరియన్స్ చూద్దాము. సో బ్యాక్ సీట్ ఎక్స్పీరియన్స్ లో మనకు అవతల సైడ్ అయితే కూర్చున్నాను కాబట్టి మనకు ఆ రిక్లైన్ యాంగిల్ బాగానే ఉంది. అండ్ సీట్ కుషనింగ్ కూడా చాలా బాగుంది. సో వెనకాల వాటికి వెంటిలేటర్ చీజ్ అయితే రావు. అండ్ ఇవి మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ సేమ్ పైన రూఫ్ రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి అండ్ AC కంట్రోల్స్. సో యా, సో ఇది సెకండ్ ప్యాసింజర్ కి AC అండ్ థర్డ్ ప్యాసింజర్ కి AC అక్కడ ఉంది. సో థర్డ్ వెళ్ళాలంటే, థర్డ్ యాక్సెస్ చేయాలంటే మనకి ఇక్కడ లివర్ ఉంది. సో ఈ లివర్ ని పైకంటే మనకి ఫుల్ సారీ గైస్, నైట్ లో షూట్ చేస్తున్నాను. సో ప్లీజ్ ఏమనుకోకండి. సో ఆబ్వియస్లీ సెకండ్ రో నుంచే యాక్సెస్ చేయాలి థర్డ్ రోకి. సో ఇది 7 సీటర్ వేరియంట్ కాబట్టి మనకి మధ్యలో 60-40 స్ప్లిట్ సీట్ అనేది ఉంది. సో అది 60, ఇది 40 స్ప్లిట్ సీట్. అండ్ వెనకాల వచ్చేసరికి సో వెనకాల సీట్ కంఫర్ట్ అయితే కొద్దిగా అంటే కూర్చోడానికి అయితే కష్టంగానే ఉంది. సో ఇది నా లెగ్ రూమ్ అని కాదు, థై సపోర్ట్ లేదు, ప్లస్ కొద్దిగా క్లోజ్ కి లెగ్స్ ఉన్నాయి. అండ్ హైట్ ఓకే, హెడ్ రూమ్ ఓకే. అండ్ లాస్ట్ థర్డ్ గ్లాస్ కూడా చాలా పెద్దగానే ఉంది. సో ఈజీ విజిబుల్ ఉంటుంది. అండ్ చెప్పాం కదా 7 సీట్ బెల్ట్స్ ఉన్నాయని. 7 ప్యాసింజర్స్ చూస్తుంటే 7 ప్యాసింజర్ కంపల్సరీ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. సో అది సెకండరీ, బట్ పెట్టుకుంటే చాలా సేఫ్టీ అని. సో మిడిల్ ప్యాసింజర్ కి ఇక్కడ ఉంది సీట్ బెల్ట్. సో ఇది మిడిల్ ప్యాసింజర్ కి. అండ్ ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ కప్ హోల్డర్ అండ్ ఆమ్రెస్ట్ ఉంది సెకండ్ ప్యాసింజర్ సెకండ్ రోలో. అండ్ నేనైతే ఇది క్లోజ్ చేస్తున్నా. యా, నా హైట్ కి సీట్ అయితే కొద్దిగా అవుట్ ఆఫ్ 100 తీసుకుంటే ఐ వుడ్ రేట్ సమ్ 50 to 60% వరకు నాకు కంఫర్ట్ ఉంది. బికాస్ నేను 5 feet 8 inches ఉన్నాను, ఆర్ 5 feet 8 inches ఎగ్జాక్ట్ గా తెలీదు నాకు. ఇప్పుడున్న రిక్లైన్ కి నాకు ఇది కొట్టుకుంటుంది. సో ఇంకా రిక్లైన్ అంటే ఇక నాకు స్పేస్ ఉండదు. ఇట్లా ఇక్కడ కొద్దిగా మరి చాలా బ్యాక్ ఉంది రిక్లైన్. సో ఇది మాక్సిమం యాంగిల్, ఇది మినిమం అన్నమాట. సో ఇక్కడ ఉన్న దానికి నాకు కొద్దిగా అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. అండ్ థై సపోర్ట్ అయితే అస్సలు లేదు ఇక్కడ. సో థర్డ్ రో కాబట్టి ఆబ్వియస్లీ మనకి థై సపోర్ట్ ఉండదు. సో థర్డ్ రో ఈజ్ ఓన్లీ ఫర్ కిడ్స్ అండ్
5 feet కంటే తక్కువ ఉన్న వాళ్ళైతే థర్డ్ రోలో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో థర్డ్ రో పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మనకి ఫస్ట్ హ్యాండిల్ ఉంది. సో ఎప్పుడైనా దిగాలన్నా లేదంటే లేవాలన్నా హ్యాండిల్ ఉంది. అండ్ థర్డ్ రో ఏసీ వెంట్స్ ఇవి. అండ్ పక్కన కూడా ఏసీ ఇక్కడ నుంచి ఏసీ వస్తుంది. సో కోల్డ్ కప్ హోల్డర్స్ అవుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ సీట్ బెల్ట్ హోల్డర్ ఇది. సో అట్లా సేమ్ కేస్ ఇక్కడ కూడా. బట్ ఇక్కడ అయితే ఛార్జింగ్ సాకెట్స్ అయితే లేవు థర్డ్ రోకి. థర్డ్ రోకి ఛార్జింగ్ సాకెట్స్ అయితే లేవు. సో ఇద్దరు 5 feet లో ఉంటే ఇద్దరైతే కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. బట్ ముగ్గురు అంటే కొద్దిగా ఇరుకుతాము. సో సేమ్ లైక్ నార్మల్ ఫార్చునర్ లాగానే, లైక్ అదే ఓజీ ఫార్చునర్ లాగానే, బట్ కొద్దిగా ఫీచర్స్ అనేది డిఫరెంట్ ఉంటాయి. అండ్ లెంత్ ఇది కానీ చాలా ఉంటాయి. సో లోపల ఎక్స్పీరియన్స్ అయితే ఇది. సో గాయస్, ఇది ది ఫార్చునర్ సిగ్మా 4 వేరియంట్ మొత్తం డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మోస్ట్లీ నేను ఇచ్చాను అనుకుంటున్నాను. నాకు ఆ డిప్రాచర్ యాంగిల్, అప్రోచ్ యాంగిల్ అవి ఐడియా లేదు. సో నేను అవి ట్రై చేసి పెడతాను. అండ్ మనం ఇంజన్ బే ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హార్ట్ ఆఫ్ ద కార్ OMG ఎడుంది ఇంజన్ బే. ఒక్క హ్యాండ్ తోని కాదు అనుకుంటా. ఇది ఆల్టో కాదమ్మా. దీని బానెట్ ఎత్తాలంటే ఆల్టో అయితే సింగిల్ హ్యాండ్ ఎత్తచ్చు. సో ఆగండి గైస్, నేను బానెట్ అయితే మీకు డీటెయిల్స్ చూపిస్తాను. 2.8 liter Sigma 4 2755 cc inline 4-cylinder turbocharged unit produces 201 bhp with 500 Nm of torque and paired with 6-speed torque converter with off-road capabilities.